శతకోటి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడి తరఫు నుంచి నేను మీకు తెలియజేసుకుంటున్నాను, మీ పాదాలకి శతకోటి వందనాలు. మా యథాశక్తి ప్రకారంగా పూజలు చేశాము తల్లి. మీకు ఎలా అనిపించాయో తల్లి మీరు తెలపగలరు. అమ్మా, పాడి పంట అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను తల్లి. మీ ఆశీర్వాదం కావాలి. అమ్మా, అమ్మా, అతివృష్టి అనావృష్టి నుంచి మమ్మల్ని తప్పించే దైవము నీవే తల్లి. తల్లివి నీవే, జగజ్జని జగన్మాతవు నీవేనని మేమందరము మిమ్మల్ని నమ్మి సదా మీ సేవలో నిమగ్నమై ఉన్నాము తల్లి. మీరు కాపాడాలని కోరుకుంటున్నానమ్మా. అమ్మా, వచ్చి ఇక్కడ మన కుమరుడ ముత్యాలమ్మ గుడికి వచ్చి ప్రతి సేవకుడు, ప్రతి భక్తుడు, ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని వేడుకుంటున్నాను తల్లి. అమ్మా, మన గుడికి చాలా మంది వచ్చి వేడుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి, మీ పాదాల దగ్గర వచ్చి వివాహం కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి మీరు సంతానం ఇచ్చి, వివాహం కాని వాళ్ళకి వివాహం చేస్తారని మీ మీద దృఢ నిర్ణయంతో ఉన్నారమ్మా. మీరు దయచూసి వాళ్ళకి ఆశీర్వచనం చేయమని కోరుకుంటున్నానమ్మా. అమ్మా, ఇంకా చివరి ఏంటంటే అమ్మా, మన రాష్ట్రం మొత్తం బాగుండాలి. ప్రతి భక్తుడి మనసులో, ప్రతి సేవకుడి మనసులో ఒకే కుటుంబం లాగా ప్రేమ అనురాగాలతో సదా మీ సేవలో నిమగ్నమై ఉండాలని, అటువంటి శక్తిని బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. అసలు ఆ తప్పులు చేసే బుద్ధి రాకుండా మీరు శిక్షణ ఇస్తారు. మీరు ఒక తల్లి అమ్మ, మా తల్లి. మీరు లేని మేము లేము, మీ ఆశీర్వచనం లేని మేము లేము. కాబట్టి ఆ తప్పులు జరగకుండా సద్బుద్దేశంతో ఆ తప్పులు చేయకుండా మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నానమ్మా. అమ్మా, పూజలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఇప్పుడు ఈ రోజు మాకు తెలిసినంత కాడికి లోపల బయట అంతా చేసాము తల్లి. అందులో ఏమన్నా తప్పులు జరుగుతాము క్షమించి ఇంకా ముందు పూజలు ఎలా చేయాలి అనేది మీరు దగ్గరుండి పూజలు చేయించాలని మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. ఆ శక్తిని, ఆ బుద్ధిని కలిగించమ్మా తల్లి. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా ఈ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారమ్మా. అందరినీ రప్పించే భారం కూడా నాది, కానీ మీరు మొదలు పెట్టండి, తర్వాత నేనే రప్పిస్తాను. మీరు దగ్గరుండి ఈ కార్యక్రమం చేసేటట్టు ఆశీర్వచనం చేస్తారని పూర్తి మనస్ఫూర్తితో నమ్ముకున్నాను తల్లి. తప్పనిసరిగా అమ్మా, ఇంకోటి ఏంటంటే పాడి పంటలో ఎట్లా అవుతుందంటే అమ్మా, అతివృష్టి అనావృష్టి చాలా జరుగుతుంది తల్లి. ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటన్నిటి భారం నుంచి మమ్మల్ని అందరినీ, మీ బిడ్డలను కాపాడాలని పదే పదే మీతో పాత పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. మీరు మాత్రం తప్పులు చేయకని చెప్పండి కదా. మీకు కావాల్సిందంటే ఇచ్చే భారం నాకు, కానీ మీరు తప్పుల మీద తప్పులు చేస్తే మటుకు నేను ఊరుకునేదాన్ని కాదు. నాకు పిల్లలు కూడా ఊరుకునే ఉంటారు. ఆధారికి వాళ్ళు ప్రాణ నష్టం కూడా జరిగేలా చూస్తాను. అమ్మ, ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి సంఘటనలు వచ్చినా ఆ సంఘటనలన్నిటి నుంచి మీరు కాపాడాలమ్మా. లేదు బాగా, ఎవరు పోవాల్సిందో వాళ్ళు, ఎవరు ఉండాల్సిందో వాళ్ళు.